ప్రజల అభిమానం పొందడం అంత ఈజీ కాదు. కేవలం కొద్దిమంది నేతలు మాత్రమే ప్రజల ప్రేమాభిమానాలను దక్కించుకుంటారు. అటువంటి వారిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ఒకరు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో బంపర్ విక్టరీ కొట్టిన చినరాజప్పకు మంత్రివర్గంలో చోటు దక్కనుందా? ఈసారి భారీ మెజారిటీతో విజయకేతనం ఎగిరేసిన చినరాజప్పకు కూటమి ప్రభుత్వంలో పెద్దపీటను వేయబోతున్నారా? నిమ్మకాయల చినరాజప్ప ఇప్పుడు ఈ పేరు ఏపీ రాజకీయాల్లో మారుమ్రోగుతోంది. 2019 జగన్ గాలిలోనూ విజయ దుందుబి మోగించి ప్రజానేతగా ముద్ర వేసుకున్నారు. అంతేకాదు పెద్దాపురం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై 40,815 ఓట్ల భారీ మెజారిటీతో విజయాన్ని అందుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లు పోటీ చేసినా ఒక అభ్యర్థి 2 సార్లు మాత్రమే విజయం సాధించారు. వరుసగా 3వ విజయం సాధించి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గంలో నూతన చరిత్రను సృష్టించారు. 1962, 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున పంతం పద్మనాభం 2 సార్లు గెలుపొందగా 1967, 1978లో సిపిఐ కాంగ్రెస్ పార్టీల తరపున ఉండవల్లి నారాయణమూర్తి విజయం సాధించారు. అయితే 1983, 85 ఎన్నికల్లో టీడీపీ తరపున బలుసు రామారావు విజయం సాధించారు. అలాగే 1994, 99 ఎన్నికల్లో దివంగత బొడ్డు భాస్కర్ రామారావు టీడీపీ నుంచి 2 సార్లు విజయభేరి మోగించారు. అనూహ్యంగా 2014లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన రాజప్ప సంచలన విజయం సాధించారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి 100 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 2019లో రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచినా నిలదొక్కుని ఇదే నియోజకవర్గ ప్రజల మన్ననలను అందుకుని 2వ దఫా విజయం సాధించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వరుసగా 3వసారి భారీ ఆధిక్యంతో పెద్దాపురంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి శ్రేణులంతా చినరాజప్ప విజయాన్ని పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. రెండు 2014లో పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తోట సుబ్బారావు నాయుడుపై 10,663 ఓట్ల ఆధిక్యంతో చినరాజప్ప విజయం సాధించారు. 2019లో వైసీపీ అభ్యర్థి తోట వాణిపై 4,027 ఓట్ల ఆధిక్యంతో సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి దవులూరి దొరబాబుపై 40,815 ఓట్ల భారీ మెజారిటీతో విజయ దుందుబి మోగించారు. చినరాజప్పది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఆయన ఒక్కరోజుతో నాయకుడు కాలేదు. దశాబ్దాల ప్రజా ప్రయాణమే చినరాజప్పకు తిరుగులేని నేతగా నిలబెట్టింది. 1987లో ఉప్పలగుప్తం ఎంపీపీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు చినరాజప్ప. ఎన్టీఆర్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. 2002లో కెనరా బ్యాంకు డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత ఉప్పలగుప్తం మండలం నుంచి శాసనసభ వరకు సాగింది చినరాజప్ప ప్రస్థానం. అనూహ్యంగా 2014లో టీడీపీ కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పెద్దాపురం సీటు ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో తొలి అడుగులోనే విజయవంతం కావడం ద్వారా ఆయన ఏకంగా చంద్రబాబు కేబినెట్లో కీలక నేతగా మారిపోయారు. ఏకంగా డిప్యూటీ సీఎం, హోంమంత్రిగా ఒక వెలుగు వెలిగారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు 2019 ఎన్నికల్లో చినరాజప్పని మరోసారి గెలిపించారు. ఈసారి ఎన్నికల్లో పొత్తులో జనసేన బలం తోడవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోయేసరికి చినరాజప్పకు భారీ మెజారిటీ దక్కింది. అవినీతి మరక అంటని నేత, కష్టమొచ్చిన వారికి అండగా నిలబడే నేత, పార్టీ పట్ల విధేయంగా ఉంటారు. హోంమంత్రిగా 5 ఏళ్లు ఉన్న సమయంలో నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టారు. స్వతహాగా మంచి పేరు ఉండడం, సౌమ్యుడు కావడం, అందరివాడిగా ముద్ర ఉండడం, ముఖ్యంగా అందరికీ అందుబాటులో ఉండే నేతగా ప్రజల్లో మంచి పేరు ఉండడంతో చినరాజప్పకు ప్రజలు వరుసగా 3వసారి పట్టం కట్టారు.
పెద్దాపురం నియోజకవర్గం అప్రకటిత కాపు రిజర్వ్డ్ నియోజకవర్గం అనుకోవచ్చు. కాపు సామాజిక వర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉంటారు ఇక్కడ. కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం పార్టీ చినరాజప్ప లాంటి నేతలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూటమి నుంచి ఈసారి కాపు నేతలు చాలా మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు సీనియర్ నేతగా హ్యాట్రిక్ విజేతగా ఉన్న చినరాజప్పకు ఈసారి కేబినెట్లో కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు చంద్రబాబుకు చినరాజప్పపై ప్రత్యేకమైన అభిమానం ఉంది. వివాదాలకు దూరంగా ఉండే నేత కావడం, మచ్చలేని నాయకుడు కావడంతో చినరాజప్ప లాంటి వారికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే అందరికీ మేలు జరుగుతుందని, అధికార దుర్వినియోగం జరగదని కూటమి శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మరి మంత్రివర్గంలో చినరాజప్పకు పెద్దపీట వేస్తారా? ఏ శాఖ కేటాయిస్తారు? చినరాజప్ప పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే వేచి చూడాల్సిందే.